మిత్రులందరికీ స్వాగతం. నేను మీ పద్మావతిని. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ దీక్ష కథా సంపుటి నుంచి సూర్యప్రసాదరావు గారు రచించిన దేవుళ్ళు అనే ఒక చక్కని కథను వినేద్దామండి. దేవుళ్ళంటే ఓరురా అబ్బిగా. కాఫీ కప్పులు కడుగుతున్న అబ్బిగాడు ఒక్కసారి తలెత్తి చూశాడు, కానీ సమాధానం చెప్పలేదు. నిన్నేరా అబ్బిగా, ఓరిని దేవుళ్ళంటారా? రెండోసారి తండ్రి అదే ప్రశ్న అడగటంతో అబ్బిగాడికి ఎందుకో సందేహం వచ్చింది. ఈ సమయంలో ఇటువంటి ప్రశ్న వేసినందుకు. టీ కాచేవాడివి, నీ పనేదో చూసుకోక నా పనెందుకు చెడగొడతావయ్యా? అబ్బిగాడు టీ కప్పులన్నీ కడిగి మరో మంచినీళ్ళ బకెట్లో వేశాడు. చూసే వాళ్ళందరినీ దేవుళ్ళంటూ టీవీ చెబుతుంటేనూ అడుగుతున్నారా? స్టవ్ మీద టీ మరుగు వచ్చిన తర్వాత స్టవ్ మంట తగ్గించి యాదయ్య వైపు చూశాడు. అప్పుడు కానీ అబ్బిగాడి చూపు తమ కాకా హోటల్లో అమర్చిన పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ వైపు మరలలేదు. హోటల్కి వచ్చిన కస్టమర్లకు కావలసినవేవో కనుక్కొని కిచెన్ లాంటి తడికలున్న ఓ మూల వైపు చూసి 3 ప్లేట్లు ఇడ్లీ అని కేకేశాడు. అక్కడతో తన పని పూర్తయిందనిపించి దీక్షగా టీవీ వైపు చూశాడు. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు. మీరు దయ చూపితేనే మేము జీవించేది. మీరు చూచి ఆశీర్వదించి మీ దీవెనలు అందిస్తేనే మేము బ్రతికి బట్టగట్టేది. మీ కరుణా కటాక్ష వీక్షణాల కోసమే మేము పరితపించేది. అందుకే మీరు మాకు దేవుళ్ళు. మీకు వందనం, అభివందనం, పాదాభివందనం. ఈ మధ్యనే విడుదలైన ఓ సినిమా తాలూకు విజయోత్సవ దృశ్యం టీవీలో ప్రసారమవుతోంది. విడుదలై వారం రోజులైనా పెద్దగా ప్రేక్షకులు ఆదరించకపోవడం చేత తారలు దిగివచ్చిన వేళ శీర్షికతో టీవీలో ప్రతి గంటకు యాడ్లు ప్రసారమయ్యాయి. ప్రతి ఊరిలో ప్రేక్షకుల దగ్గరకు వచ్చిన తారలను చూడటానికి జనం విరగబడుతున్నారు. కలెక్షన్లు ఊపందుకున్నాయి. సినిమా టికెట్లు కొన్న ప్రేక్షకులకు బహుమతులు ఇవ్వబడుతున్నాయని ప్రకటించబడ్డాయి. తారల ఆటోగ్రాఫ్ తీసుకోవడమో, తారలతో కలిసి టీ తీసుకోవడమో, తారలతో షేక్ హ్యాండ్ తీసుకోవడమో, తారలతో కొద్ది క్షణాలు గడపటమో బహుమతులనే విషయం మాత్రం ప్రేక్షకుల దాకా చేరలేదు. యు ఆర్ వర్ గాడ్స్, మీరే దేవుళ్ళు, వచ్చిరాని తెలుగులో హీరోయిన్ అంది. మీ రుణం మేం జన్మలో తీర్చుకోలేం. అందుకే ప్రేక్షక దేవుళ్ళ దర్శనం చేసుకుందామనే మీ ఊరికి వచ్చాం. అన్ని ఊళ్ళకు వెళ్తాం, అందరినీ దర్శించుకుంటాం, అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాం. డైరెక్టర్ అంటుంటే ఇన్నాళ్లకి మనల్ని దేవుళ్ళు అనేటోళ్ళు దొరికారా? యాదయ్య ఆనందంగా అన్నాడు. ఇప్పుడేమైంది నాన్న? చూస్తూ ఉండు, వాళ్ళు మనల్ని దేవుళ్ళంటారు, నమస్కారం చేస్తారు, కాళ్ళకు దండాలు కూడా పెడతారు. మళ్ళీ ఎంగిలి కప్పులు తీసుకొని అబ్బిగాడు నీళ్లగాబు దగ్గరకు వెళ్ళాడు, టీవీలో కనిపించే తారల్ని చూడడానికి. ఆ కాకా హోటల్లో క్రమంగా జనం పోగయ్యారు. ఊరికే చూస్తూ ఉంటే బాగుండదు కదా అని కాఫీకో, టీకో, కొద్దిపాటి టిఫిన్కో ఆర్డర్ చేస్తూనే ఉన్నారు. టీవీ ఉండటం వల్ల ఎంత ఉపయోగమో అబ్బిగాడికి అప్పుడు అర్థమైంది. 10th క్లాస్ మంచి ర్యాంకులో పాస్ అయినా చదువు చెప్పించలేని స్థితిలో ఉన్న తండ్రిని అబ్బిగాడు చూస్తూనే ఉన్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో పుట్టడమే తనకు శాపం. కూలీ నాలీ చేసుకుందామన్నా కరువు రోజులు. కుటుంబమంతా కష్టపడినా కడుపు నిండని పరిస్థితి. 2 పిల్లలతో భగవంతుడే తమకు కుటుంబ నియంత్రణ ప్రసాదించాడనిపిస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఊరి మొదట్లో ఖాళీగా ఉన్న పాకలో చిన్న కాకా హోటల్ పెడితే బాగుండనిపించింది. కష్టపడి పనిచేసే తమకు ఊరి పెద్దలంతా సహకారం అందించారు. అద్దె కట్టాల్సిన అవసరం లేకుండా పాకను ఇచ్చారు. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో డబ్బు కట్టే విధంగా వంట సామగ్రికి అప్పు ఇచ్చారు. ఒకరు ఫ్రీగా పేపర్ వేయిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు లేచిన తమ కుటుంబం రాత్రి పడుకునేసరికి 10 గంటలు దాటుతుంది. అమ్మ, చెల్లి పొయ్యి దగ్గర టిఫిన్లు చేస్తూ ఉంటే తాము ఎంగిలి పళ్ళాలు, కప్పులు కడుగుతూ ఉండటంతో కాలమే తెలియడం లేదు. కనిపించిన వాడు దేవుడైతే కనిపెంచే తల్లిదండ్రి మొట్టమొదటి దేవుళ్ళు. తరువాత జీవనాధారం కల్పించే వాళ్ళంతా దేవుళ్ళే. మీ ఊరు వస్తున్నాం,
మీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఎప్పుడొస్తామో మాత్రం చెప్పం, తప్పకుండా వస్తాం. అకస్మాత్తుగా వెండితెర మీద ప్రత్యక్షమవుతుందా? అందాక సినిమా చూస్తూ ఉండండి, మా కోసం నిరీక్షిస్తూ ఉండండి. ప్రేక్షకుల చిందుల మధ్య, ఆనందోత్సాహాల మధ్య తారలు ఊరేగుతున్నారు. ఆళ్లే దేవుళ్ళలా ఉన్నారు గందా, మరి మనల్ని దేవుళ్ళని అంటారేమిటి? యాదయ్య గుణిగాడు. ఆళ్లని మనం అనమేమోనని ఆళ్లే మనల్ని అనేస్తున్నారు, ఓ ప్యాసింజరు జవాబిచ్చాడు. ఎంతైనా ఆళ్లే దేవుళ్ళురా. కిరీటాలు, గదలు, నగలు పెట్టుకుంటే ఆళ్లే దేవుళ్ళవుతారా. అయినా మనల్నాళ్ళు దేవుళ్ళంటారు, మరో ప్యాసింజర్ అన్నాడు. 2 ప్లేట్లు దోశ. ఇద్దరు కొత్త ప్యాసింజర్లు రావడంతో అబ్బిగాడు కేకేశాడు. ఇంతలో కరెంటు పోయింది. అన్నా, టీ ఇవ్వమంటావా? బాబాయ్, కాఫీ ఇవ్వమంటావా? అబ్బిగాడు అందరినీ వరసలు పెట్టి పిలుస్తూనే వారికి అవసరమైన వాటిని ఆర్డర్ చేస్తూనే ఉన్నాడు. అందాక టీవీ చుట్టూ మూగిన జనం మెల్లగా బయటకొచ్చేశారు. ఓ గంటలో హోటల్ ఖాళీ అయిపోయింది. అప్పుడే వాళ్లకు కొద్దిగా విశ్రాంతి దొరికింది. ఇదిగోరా, మళ్ళీ మనల్ని దేవుళ్ళంటున్నారు. మరునాడు డైలీ పేపర్లో ఓ పత్రిక తాలూకు యాడ్ చూసి యాదయ్య అన్నాడు. దేవుళ్ళనే పదాన్ని కూడా పలుక్కుంటూ పలికాడు. అబ్బిగాడు పేపర్ అందుకున్నాడు, చదివాడు. పాఠక దేవుళ్లకు శతసహస్ర వందనాలు. పాఠక దేవుళ్లకు మా పాదాభివందనాలు. మీ ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో మాకు ఈ పట్టం కట్టారు. అత్యధిక ప్రజాదరణ గల పత్రికగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు ఆ దేవుళ్ళకే చంద్రునికో నూలు పోగులా ₹1,00,000 బహుమానం ఇవ్వబోతున్నాం. ప్రతి పత్రికలోనూ ప్రచురించే ఓ కూపన్ను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి మాకు పంపించండి. వారిలో నుండి ఒకరికి పట్టాభిషేకం చేసి ₹1,00,000 పారితోషికం సమర్పించుకుంటాం. మనం ఆ పుస్తకం చదవంగందా, మనం ఎలా అవుతావురా లక్షాధికారులం? యాదయ్య అనుమానంగా అన్నాడు. నువ్వు నేను చదువుతామా లేదా అని కాదు నాన్న. ₹1,00,000 బహుమానం పొందాలంటే మనం ఆ వీక్లీ కొనాల్సిందే. కూపన్ పూర్తి చేసి పంపిస్తే బహుమతి పొందడానికి అర్హత పొందుతాం. అప్పుడే ఓ పాఠకుడికి పట్టాభిషేకం జరుగుతుంది. పేపర్ చూస్తూ అబ్బిగాడు సమాధానం చెప్పాడు. అయితే మనం దేవుళ్ళం కావాలంటే అది కొనాల్సిందేనా? ఎలా కొంటాం నాన్న? వారానికి ఒకటి చొప్పున కనీసం 4-5 నెలలు కొంటే ఆ కూపన్లు పంపించితే మనం దేవుళ్ళం కావచ్చు నాన్న. ఒక్కో పుస్తకం ఎంత ఉంటుందిరా? అప్పిగాడు లెక్క చెప్పాడు. యాదయ్య నోరు వెళ్ళబెట్టాడు. నాన్న, ఇది ఒక బిజినెస్ టెక్నిక్. పత్రికా సర్క్యులేషన్ పెంచుకోవడానికి యాజమాన్యం చేసే గిమ్మిక్కులు. పాఠకుడిని దేవుడు అంటారు, పట్టాభిషేకం చేస్తామంటారు, కనకాభిషేకము జరిపిస్తామంటారు, కిరీటం పెడతామంటారు. కనిపించని పాఠకుడిని అందలం ఎక్కిస్తామంటూనే తాము అందలం ఎక్కుతారు. లక్షల కాపీలు అమ్ముకుంటారు, కోట్లకు పడగలెత్తుతారు. అందుకే పాఠకులందరినీ దేవుళ్ళు అంటారు నాన్న. అబ్బిగాడు చక్కగా విశ్లేషించాడు. పాఠకులకు పట్టాభిషేకమంటూ 1 రోజుల పాటు అత్యధిక ప్రజాదరణ గల డైలీ పేపర్లో ప్రకటనలు వెలువడ్డాయి. 1 రోజుల పాటు డూప్లికేట్ కూపన్లు ప్రచురించబడ్డాయి. కూపన్ పంపితే ఎంత లాభం ఉంటుందో యాడ్లు వెలువరించాయి. ఆ ప్రకటనలు చూసి ఎందరో పత్రికలు కొన్నారు. అబ్బిగాడి చేతనే కూపన్లు పూర్తి చేయించి పంపించారు. తాము దేవుళ్ళం అయిపోదామని, తాము పట్టాభిషేకం చేయించుకుందామని, తాము లక్షాధికారులం అయిపోదామని. ఏరా అబ్బిగా, నేను దేవుణ్ణి అయిపోతానట్రా? కూపన్ పూర్తి చేస్తూ ఓ ప్యాసింజరు అబ్బిగాడిని అడిగాడు. తప్పకుండా అవుతావు బాబాయ్, వాడు సమాధానం చెప్పాడు. రోజుకొకరు వాడిని అలా అడుగుతూనే ఉన్నారు. ఇంతలో పంచాయతీ ఎలక్షన్లకు నామినేషన్లు వేయబడ్డాయి. పార్టీ అభ్యర్థులంతా ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. నేను దేవుణ్ణి అయిపోతానంటావా? ఒకరు అబ్బిగాడిని అడిగారు. తప్పకుండా అవుతావు పెద్దయ్యా, చూస్తూ ఉండు, ఇప్పుడే అయిపోతావు. అబ్బిగాడి సమాధానానికి అంతా విస్తుపోయారు. ఇప్పటికిప్పుడు ఎలా అవుతారా దేవుళ్ళం? యాదయ్య అనుమానంగా చూశాడు. చూస్తూ ఉండు నాన్న, అంతా దేవుళ్ళు అవుతారు. అందరూ ఓటరు దేవుళ్ళు అవుతారు నాన్న.
ఓటర్ అంటే ఊరూరా అబ్బిగా? ఓ ప్యాసింజరు అడిగాడు. ఓటు హక్కున్నవాడు ఓటు వేసేవాడు ఓటర్ అవుతాడయ్యా, అబ్బిగాడు జవాబిచ్చాడు. ఇంతలోనే పంచాయతీ ఎలక్షన్లో నిలబడ్డ అభ్యర్థుల గుంపు కాకా హోటల్లోకి వచ్చేసింది. ఓటర్ దేవుళ్ళందరికీ నమస్కారం. కనిపించనివాడు దేవుడు కానే కాడు. కనిపించేవాడే దేవుడు. కనికరించేవాడే దేవుడు. దయ చూపేవాడే దేవుడు. అందుకే నా ఓటర్లంతా దేవుళ్ళే. దేవుళ్ళు దయతలచి తమ ఓట్లు మాకు దానం చెయ్యండి. అందుకే దేవుళ్ళందరికీ పత్రమో పుష్పమో ఫలమో అని ఈ బహుమానాలు. వచ్చిన వాళ్ళంతా పేరు పేరున పలకరించారు. హృదయానికి దగ్గరగా ఆలింగనం చేసుకున్నారు. ఆప్యాయంగా చేతుల్లో చేతులు వేశారు. ఆడవాళ్ళైతే పసుపు కుంకుమలతో పలకరించారు. చీర సారెలతో సత్కరించారు. కుంకుమ భరణలిచ్చి పేరంటానికి పిలిచినట్లు ఫీలింగ్ కలిగించారు. నాన్న, ఈ పంచాయతీ ఎలక్షన్లు అయ్యేంత వరకు మీరంతా దేవుళ్ళే. అందాక ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళంతా మీకు హారతులిస్తారు, దీపారాధన వేస్తారు, నైవేద్యం అంటూ ఎన్నో రకాల బహుమతులు ఇస్తారు. ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు నువ్వు దేవుడివే. అబ్బిగాడు మాట పూర్తి చేయడం ఆలస్యం. ఓ అభ్యర్థి కాకా హోటల్లోకి వచ్చేశాడు. యాదయ్యకు పాదాభివందనం చేశాడు. ఇదేమిటి దొరా, తప్పుగందా అంటున్నా వినిపించుకుంటేగా. అతడు ఆడామగా తేడా లేకుండా అందరికీ పాదాభివందనం చేశాడు. అందరికీ నమస్కారం చేశాడు. చేతికి అక్షింతలిచ్చి దీవించమన్నాడు. ఒక ఓటరు బ్రహ్మదేవుణ్ణి చేస్తే మరొకరు విష్ణువుని చేశారు, ఒకరు శివుణ్ణి చేశారు. కొందరైతే ఓటర్లోనే కనిపించని భగవంతుడు కనిపించారన్నారు. రోజుకో విధంగా ధూపదీప నైవేద్యాలతో ఓటర్ దేవుణ్ణి భక్తి ప్రపత్తులతో కొలుచుకున్నారు. కానుకలు సమర్పించుకున్నారు. పోలింగ్ రోజునైతే కిలోమీటర్ దూరంగా ఉన్న పోలింగ్ బూత్ దగ్గరకు అందమైన దివ్యమైన రథంలో ఊరేగింపుగా ఓటర్లను తీసుకువెళ్లారు. అబ్బిగాడు వాడి చెల్లెలతో హోటల్ చూసుకోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు రథంలో పోలింగ్ బూత్కు వెళ్ళిన తర్వాత నీరసంగా ఎండలో నడుచుకుంటూ ఓటు వేసి తిరిగి వస్తున్న తల్లిదండ్రుల్ని అడిగాడు అబ్బిగాడు. దేవుళ్ళారా, బాగున్నారా? ఇప్పుడు అర్థమైందా దేవుళ్ళంటే ఓరో? యాదయ్య సూర్మంటూ పాకలో కూలబడ్డాడు. నాన్న, అందరూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అవతలి వాడిని దేవుణ్ణి చేస్తారు. ఆ సినిమా వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అన్నారు. పత్రికా వాళ్ళు పాఠక దేవుళ్ళు అన్నారు. ఎలక్షన్స్లో నిలబడ్డ వాళ్ళు ఓటర్ దేవుళ్ళు అన్నారు. ఇప్పుడు అర్థమైందా? అబ్బిగాడు అడిగాడు. అర్థమైంది రోయ్. దేవుడంటే కనిపించనోడని, అవతలోడికి అవసరానికి ఉపయోగపడే పనోడని, తరువాత ఇడిచిపెట్టేడోడని. యాదయ్య స్టవ్ మీద టీ కాచడానికి ఉపక్రమించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ జాగృతి వారపత్రికలో డిసెంబర్ 2011 5వ నెలలో ప్రచురించబడింది మిత్రులు. ఒక మంచి మాట విందామా? మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంలో రగిలే వారికి సుఖ సంతోషాలు ఉండవు. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.